దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. యేసు జన్మదినాన్ని దేశవ్యాప్తంగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు క్రైస్తవ సోదరులు. అర్ధరాత్రి నుంచి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా క్రిస్మస్ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. కరుణామయుడి జన్మదినం సందర్భంగా చర్చిలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు నిర్వాహకులు. క్రిస్మస్ సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఎకో ఫ్రెండ్లీ క్రిస్మస్ ట్రీని తయారు చేశారు కొందరు యువకులు. 7,000 వాటర్ బాటిళ్లతో ట్రీని రూపొందించారు. The concept you are seeing here as a Christmas tree. The height of the Christmas tree is around 24 feet and we have used around 6,000 to 7,000 bottles for this. So it's a basic practice which we followed this year and we want everybody to follow this practice. We can save even lakh piece for the Christmas decor. Normally there are so many star hotels spends all this money. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో ఓ రోజు ముందు నుంచే చర్చిల్లో హడావిడి కనిపించింది. రంగురంగుల విద్యుత్ దీపాలు, బెలూన్లు, డెకరేటివ్ ఐటమ్స్ తో చర్చిలను రెడీ చేశారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీస్తు జీవిత చరిత్రకు సంబంధించిన ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంటోంది. हम सोच रहे थे कि शिमला भी इस बार जैसे पिछले सालों से बर्फ पड़ती है, यहाँ पे हर टाइम हर दिसंबर जनवरी में बर्फ पड़ती है, तो सोच रहे थे हम कि इस बार भी हम बर्फ का नजारा ले पाएंगे, लेकिन इस बार कुछ ऐसा नहीं हुआ। यहाँ पे कुफरी में भी बिल्कुल भी नहीं हुआ, ना शिमला में हुआ है, तो थोड़े से निराश है हम, लेकिन फिर भी हम इंजॉय कर रहे हैं। अच्छा लग रहा है, मौसम क्लाइमेट अच्छा है। అటు కేరళలోని తిరువనంతపురంలో క్రిస్మస్ సంబురాలు అంబురానంటేలా ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. ప్రార్థన జరిగే ప్రధాన చర్చిలను విద్యుత్ దీపాలు, స్టార్లతో అలంకరించారు. పండుగకు ఒకరోజు ముందుగానే ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. కర్ణాటకలోని గుల్బర్గలో క్రిస్మస్ కేకులు సందడి చేశాయి. రకరకాల ఆకారాల్లో ఫ్లామ్ కేక్స్ ను తయారు చేసి అమ్మకానికి పెట్టారు వ్యాపారులు. ఎవరికి నచ్చిన విధంగా వారికి కేకులు తయారు చేసి ఇచ్చారు. ఇక రాజధాని బెంగళూరులోనూ మత పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. తమిళనాడులోని రామేశ్వరంలో ఓ రోజు ముందే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. చర్చిలను అందంగా అలంకరించిన భక్తులు యేసు పాటలు పాడారు.